మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. ఇచ్చిన ఈ బాడీ, ఇచ్చిన ఈ జీవము ఏదైతే ఉందో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడ్డది. మనకు నచ్చినట్టు మనం చేసుకోవడానికి మనకు హక్కు లేదండి. క్షుణ్ణంగా బైబిల్ అదే తెలియజేస్తుంది. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మనం ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సరే, మళ్ళీ కళ్ళతో టీవీ చూసినా, చేతులతో దేవునికి విరుద్ధమైన చేసినా, ఈరోజు చేస్తున్నా, సండే వస్తున్నా, నన్ను నేను క్షమించమని అడుగుతున్నా, వెళ్ళిపోతున్నా, ఇలా ఎన్నిసార్లు దేవుడిని మనం సిల్వర్ వేసి మరీ ఆయన ఇబ్బంది పడుతుంది. తప్పు కదా. ఒకరోజు దేవుడు మనల్ని వదిలేసే సిచ్యువేషన్ కూడా వస్తుంది. బైబిల్లో అటువంటి ఉపమానాలు చాలా ఉన్నాయి.